అస్మద్గురుభ్యో నమ. ఆత్మదైవముల హయగ్రీవ రామచంద్రుల భక్తియుక్తి నౌదల ధరించి రామానుజాక్షావిరాజితులవు తల్లిదండ్రుల హృదయ పద్మమును నిలిపి శ్రీకృష్ణమాచార్య శ్రీ పార్థసారథిన్ మేనమామల సంప్రీతి గులిచి ఉభయ వేదాంత సౌరభమిచ్చి దీవించునామరంగంటి రంగార్యుదలచి స్ఫూర్తి సంధాత యశోదీపితు నచత రఘునాథు పాండితి ప్రౌఢిమెచ్చి శ్రీ వెంకటార్యు అప్పకొండార్యు పితామహుల నిర్వర ఔదల ధరించి అఖిలార్థ సంధాతే ఉభ్రాత శ్రీ వెంకటార్యు మదిరించి రాఘవుడ నేను శుభనవారంభ నిపుణ చరణదాసుడ నుడివెద సరసమృతల వాక్సుదాధార సప్యతాభావుకులకు సుకృత సంపద దలిప్ప మోదమలర. భగవద్బంధులర, సహదేవుడు విరాటపురంలో విరాట నగరంలో మత్స్యనగరంలో విరాటుని దగ్గర గోవుల కాపలాదారుగా ఉంటాను అని చెప్పి గో సంరక్షకుడుగా ఉంటాను అని చెప్పి అక్కడ ఉద్యోగంలో చేరే ముందు సహదేవుడి మాట ధర్మరాజుతో అన్నది కథాపరంగా ఒకసారి చూడాలి. వంజలనైనను వలనేర్పడగా ఒక భంగి చేపగజేసి పాలుగొనగా. నేనేం చేస్తాను తెలుసా, అది గొడ్డుటావులైనా సరే వాటికి వలను ఏర్పడగా అంటే నా నేర్పరితనంతో అలాంటి దానికి కూడా పాలు స్రవించేలా చెయ్యగలిగేలాంటి పద్ధతి నాకు తెలుసును. అది వంజ ఎందుకుంటుంది? అదే తినే తిండి కావచ్చు, మరొక లోపం అవచ్చు, మన భాషలో చెప్పాలంటే హార్మోన్ లోపం అన్నమాట. అది సర్దిద్దుతాను. బడుగులనైనను పాటించి పరికించి గోమున మైగండ కొవ్వు తేరా. బక్క చిక్కిన వాటిని కూడా అసహించుకోను. గోమున అంటే చాలా గారాబంతో దగ్గరికి చేర్చి శరీరంలో కండ కొవ్వు ఇవి వచ్చేలా చేస్తాను. తెవులు గొంటులనైనా తీర్చి సంకటమునకు ముందటి ఎట్ల రూపసేయు. తెవులు గొంటులు అంటే అది ఎందుకు అలా ప్రవర్తిస్తాయో వాటికే తెలియదు. ఒక తలతిక్క ఉంటుంది వాటికి. అలాంటి వాటిని కూడా తీర్చి సంకటమున గోపి ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని మామూలుగా మార్ధవంతో ఉండేలాగా నేను చేసి పెడతాను. అది ముందటి ఎట్ల రూపు చెయ్య. కష్టానికి కూడా ఓర్చి ఇంతకుముందు ఎంత ప్రశాంతంగా ఉండేదో. చేత గోవులంటే సాధు జంతువుల్లో మొదటిగా చెప్తారు. అలాంటి లక్షణం అన్నమాట. అది చేసి పెడతాను నేను. నర్రలనైన నలువైన వెరపున ముట్ట ఎంటగబట్టి కట్టి విడువ. నర్రలుంటాయి అంటే పొగరబోతు ఎద్దులు ఉంటాయి. మనవే మైసూరు ఎద్దులు అనేవారు. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ అటుపక్క నుంచి వచ్చి మంచి బలిష్టంగా ఉంటాయి. ఒంగోలు గిత్తలు మంచి పవర్ఫుల్గా ఉంటాయి. అవి చటుకులు లొంగవు. అలాంటి వాటినైనా వెరవున ముట్టె ఎంటగబట్టి ఆ ముట్టెకి వేసే చిక్కలు లాంటివి ఉంటాయి, తాళ్ళ లాంటివి ఉంటాయి, ముక్కుకి తాడు పోసేవి ఉంటాయి. అంటే ముక్కు లోపల రథం చేసి ఆ తాడు వేస్తాడు. అప్పుడు దాని పొగరు సగం తగ్గుతుంది. చెప్పుకున్నాం కదా, అల్లరి చేసే ఆడపిల్లల్ని నీ ముక్కు తాడేసి వస్తాడు, రేపు పొద్దున పెళ్ళైన తర్వాత అంటారు. ఇలాగనమాట. దాన్నే వేదాంత దేశకులు నాథ అన్నారు. నాథ అంటే నాసారజ్జు, దాంతో పొగడు దింపేవాడని. కట్టి విడువ పిదుక కదువు నేర్ప బెతరు వాపగా నీరు మేపు గలుగునడగా మెలగ వెలువ ముఖమునరయ మృత్యు మెలగిన వెలిగొట్ట నేర్తూ పసికి చాలా గుర్తు నేను. ఒకవేళ క్రూర జంతువులు ఏమన్నా వస్తున్నా, నిజానికి జంతువులు వస్తుంటే ఆవులకి గేదెలకి తెలుస్తుంది, వీటికి తెలియదు. కానీ ఆవులు తలెత్తి చూసే విధానం, బెదిరే విధానం చూసి పెద్ద పులి వస్తుందా, నక్క వస్తుందా, పాములు వస్తున్నాయా, ఇలాంటివి కూడా తెలుసుకోగలను నేను. ముఖము నరయ మృత్యు మెలగిన, ఒకవేళ దొంగ ఎవడైనా వస్తే వాడిని కూడా గుర్తుపెట్టుకుని వెలిగొట్ట నేర్తూ వాడిని బయటికి పంపించేస్తాను. కృష్ణ పరమాత్మను చంపుదామని చెప్పి వాడు ఆవుదూడ రూపంలో వచ్చాడు. చుట్టుపక్కల ఆవుదూడలని దగ్గరికి రావడం మానేశాయి. గుర్తుపట్టాడు కృష్ణుడు. ఇది మంచి లేగ దూడ అంటూ
దాన్ని పనిగట్టుకుని వెతుక్కుని వెళ్ళి రెండు కాళ్ళు పట్టుకుని ఎత్తి విసిరికొట్టి చంపేశాడు కృష్ణ పరమాత్మ. అంటే ఏమిటి? గొడ్ల కాయడమే కాతరుగా శాస్త్రం కూడా తెలిసి ఉండాలి. అలాంటిది. అలాగే తైత్రీయం కూడా ధర్మవృషభాన్ని చాలా గొప్పగా చెప్పింది. చత్వారి శృంగా త్రయోస్య పాద ద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిధా బద్ధ వృషభో రూరవీతి మహాదేవో మర్చాగం ఆవివేశ. దీనికే ఉపనిషత్తు వ్యాఖ్యానం 5 పేజీల పాటు ఉంది. 4 రకాలుంది. చత్వారి శృంగా, 4 శృంగములు ఉంటాయిట. ఇదేమిటండి 4 శృంగులు అంటే? పరా పశ్యంతి మధ్యమ వైఖరి, వాక్కులలో తేడా అది. త్రయోస్య పాద, దానివి 3 పాదములు. ఎలాగా అంటే అది 3 పాదాలు ఏమిటి అంటే భూత భవిష్యత్ వర్తమానములకు సంబంధించిన గాథలు. ద్వే శీర్షే, 2 తలలు. అంటే ఉన్నది మనకి లౌకికమైన భావన, పారలౌకికమైన భావన. సప్తహస్తాసో, 7 చేతులుట, అంటే సప్త విభక్తులు అన్నమాట. ఇలాంటివి. అలాగా త్రిధాబద్ధ, 3 చోట్ల నాభి హృత్ కంఠ, 3 చోట్ల ఉంటుంది అది కట్టబడి. అందుకని వృషభ రోరవీతి, అది ధ్వనిస్తూ ఉంటుంది. మహాదేవో మర్చాగం ఆవివేశ, మహాదేవుడు పశుపతి, దీనికి అధిపతి. ఇలాగా మనకి మన వాళ్ళు గోమాత మహత్యం, గోవు ఇలాంటివన్నీ చెప్తూ ఏవో అందరికీ తెలిసిన మామూలు మాటలే చెప్తారు తప్ప దాని విశేషాలు పద్మపురాణం, స్కాందం, హరివంశం, గర్గ భాగవతం ఇలాంటి వాటిలో చాలా ఇచ్చారు. ఎవరు చెప్పరు. అక్కడి నుంచి గోవులు రక్షించండి. ఏం రక్షిస్తున్నారండి? దానికి ఉన్న స్తోత్రాలు ఎవడైనా నేర్పుతున్నాడా? గోసూక్తం ఉంది అధర్వణ వేదంలో, ఎవడైనా వింటున్నాడా? లేదు కదా. అంతేకాదు, గోమాత అంటే సాక్షాత్తుగా అగ్ని రూపం అని చెప్పుకున్నాం. ముందు భాగము ఎద్దు, వెనక భాగం అయితే శరీరము అగ్ని, పొదుగు పర్జన్యము, సిరలు చూచుకములు అవి విద్యుత్ అని చెప్పుకున్నాం. వాయువు రక్షణ కలిగిస్తాడు, త్వష్ట పోషణ కలిగిస్తాడు. ఇంద్రుడు దానికి గోమఠాన్ని తయారు చేస్తాడు. అలాగే రుద్రుడు దీన్ని కాపలా కాస్తాడు. ఇది 45 మంత్రాలు ఉన్నాయి దీనికి సంబంధించి. విశ్వమే ప్రపంచమే ఆవు అని చెప్పడానికి పగలు, రాత్రి, జలము, ఓషధులు, 5 దిక్కులు అంతా కూడా విస్తరించి ఉంటుంది. ఇది మనకి అధర్వణ వేదంలో 9వ భాగంలో కనిపిస్తుంది. ఆ మంత్రాలన్నీ ఏకరు పెట్టడం లేదు ఇక్కడ. సహదేవుడు వీటి లోపల నిష్ణాతుడు. మొదట ఏమిటో తెలుసునా? ఆ కొమ్ములుంటాయే పశువుల కొమ్ములు, అది ప్రజాపతి. శిరస్సు ఉందే, అది ఇంద్రుడు ఉంటాడు దాంట్లో. లలాటం ఉందే ముందు భాగము, నుదురు, దాని లోపల అగ్ని ఉంటాడు. పైదవడ ద్యులోకము, క్రింది దవడ పృథివీ, నాల్క విద్యుత్తు, అలాగే దంతాలు మరుద్దేవతలు. అలాగే దంతాలు మరుద్దేవతలతో పాటుగా గ్రీవము, ఈ గ్రీవం ఉంది, అది రేవతి నక్షత్రము. రేవతి అంటే పోషణ కలిగించేది. అలాగే స్కంధం ఉందే, దాని భాగము పట్టుకునేది, అది కృత్తిక. ఈ చెమట ఏముంటుందో తెలుసా? సూర్యుడికి పైభాగం అక్కడ ఉంటుంది, అందుకని చెమట పడుతుంది. శరీరం అంతా వాయు నిర్మాణము. ఆ గొంతు ఉందే, ఇంద్రుడి లోకము, స్వర్గమది, అందుకని ఆ ధ్వని వినాలని కోరుకుంటాం మనమంతా. వెనక భాగం ఉందే, భూమండలంలో ఉండే ధారణ శక్తి కాళ్ళల్లో ఉంటుంది. అలాగే మనకి గంగడోలు ఉంటుంది చూసారా? ఈ గంగడోలు సాక్షాత్తుగా యమధర్మరాజు. అందుకనే గొడ్లని లొంగ తీసుకునేటప్పుడు గంగడోలుని ఇలా 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 రాస్తారు. రాస్తే దాని స్పర్శని బట్టి, కదలికని బట్టి దాన్ని ఆపడం జరుగుతుంది. కొమ్ములు కూడా అలాంటివే. కొమ్ములు ఏం చెప్పుకున్నా ప్రజాపతి, అందుకనే కొమ్ముల ద్వారా స్వామిని చూడాలని చెప్తారే పరమశివుణ్ణి. ఈ కారణం చేత, అంటే శబ్దమైన సంకేతం అన్నమాట అది. ముఖము చంద్రుడు, సోముడు, దంతాలు మరుత్తులని చెప్పుకున్నాం. తరువాత
గొంతు స్వర్గము ధ్వనికి సంబంధించి, వెనక భాగం అన్నది ధారణ భూమండలంలో ఉన్నది, కాళ్ళ మధ్య భాగము గరుడు. అందుకనే ఆ నడకలో కూడా తేడాలు కనిపిస్తాయి. దాని పొట్ట ఉదరము అంతరిక్షము, మూపురము బృహస్పతి. అందుకనే కకత్ అంటాడు. కకత్ అంటే మూపురం ఏమిటి? ఎద్దు లోపల ఆవు లోపల ఖచ్చితంగా కనిపించే ఎత్తైన భాగం చూడగానే చూడొచ్చు. అది దేశవాళీ అవునా కాదా అన్నది. దేశవాళీ వాటికే మూపురం ఉంటుంది. మూపురం ఉన్న ఆవుని, మూపురం ఉన్న ఎద్దునే యజ్ఞాల్లో వినియోగించాలి. అంతే తప్ప డెన్మార్కు అక్కడి నుంచి దొడ్ల అవన్నీ వస్తున్నాయి సరే, అలాంటివి డైరీ ఫామ్స్ వాటి వాడకూడదు. అలాగే ప్రక్క భాగాలు దేవపత్నులు, దేవతల భార్యలే రెండు పక్కల భాగాలకి ఉంటారు. పక్కటెముకలు వాళ్లకుండే సేవకులు, దేవతా సేవకులు. అలాగే బరువు మోసే భాగాలు ఉంటాయి సరే, దాని భుజం మీద్ది, అది మిత్ర వరుణ ఇద్దరు ఉంటారు. దాని భుజభాగాలు అంటే కాళ్ళకి అతుక్కుని ఉండేవి అనమాట, అవి త్వష్ట అర్యమ. పాదాలున్నాయే మహాదేవుడు. అందుకనే పాదాలతో దువ్విన, పాదాలతో తొక్కిన ఆ గోవు పాదం లోపల ఉండే నీళ్లను కూడా ధరించాలి, అది మహాదేవుడు. ఆ గోవుకుండే గుహ్య భాగం ఉందే, అది ఇంద్రాణి. తోక వాయువు, పిరుదులు బ్రాహ్మణ క్షత్రియ లక్షణములన్నీ కలిసి ఉండేది. ఇన్ని ఉంటాయి ఒక్కొక్క ఆ ఆవు లోపల, దాని లోపల. ఇదంతా తెలుసుకుని ఉండాలి. తెలుసుకున్నవాడే మహానుభావుడు. ఎవరు? మన సహదేవుడు అలాంటివాడు. అందుకనే గోమాతకి సంబంధించి ఒక అందమైన మంత్రం ఉంది మనకి, మాద్రి ప్రార్థనలో దొరుకుతుంది, సహదేవుడి మాటల్లో ఉంటుంది. అక్కడ అధర్వణ వేదంలో మంత్రం చూడండి. సూయవసాత్ భగవతీ భూయా అథావయం భగవంత శ్యామ అధితృణం అగ్ని విశ్వేదానీం పిబ శుద్ధం ఉదకం ఆచరంతి. ఇది మాద్రి ప్రార్థించింది అశ్విని దేవతల్ని. అందుకనే నకుల సహదేవులు ఆవిర్భవించారు. ఓ గోవా, సూయవసాత్ భగవతి శోభనకరమైన దాన భూయా, నీకెక్కడా కూడా వధించబడకుండా ఉండుగాక, నీకు ప్రమాదం రాకూడదు. అధా భయం భగవంత శ్యామ, నువ్వేం చేయాలి? పిబ శుద్ధం ఉదకం ఆచరంతి అద్ధి తృణం. అమ్మా, విశ్వేదాని శోభనకరమైన యవసలు తృణాదులు భుజించాలి. ప్రభూతమైన క్షీరధారలతోటి ధనముతో నువ్వు ధనపతివి కావాలి, మాకు ధనాలు ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం నీ అనుగ్రహం చేత మేము ధనవంతులు అవుతాము. సర్వకాలాల్లో కూడా తృణాదులు భుజించు, ఎప్పుడూ వదిలిపెట్టకు. ఎప్పుడు ఎంత భుజించాలో అంతా నీకు తెలుసును, నీవు భుజించు. సర్వత్రా క్షేమంగా సంచరిస్తూ నువ్వు పరిశుద్ధమైన ఉదకపానం చేయాలమ్మా, మాకు రక్షణ కలిగించాలి. అంతేకాదు, ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది? సహదేవుడి పర్యవేక్షణ వల్ల ఇవన్నీ కూడా సక్రమంగా జరగగలవు. అంటే సహదేవుడు అక్కడ ఉంటే చాలు, ఆ వాళ్ళు పొలం వాళ్ళు ఉండేవాళ్ళు, కాపలా వాళ్ళు, గొల్లలు అందరూ జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రత్యేకించి విరాట నగరంలో వాళ్ళంతా కూడా దాదాపు రేపల్లెలో ఉన్న వాళ్ళతోటి సాటి, అంతటి గొప్పవాళ్ళు వీళ్ళు. అంటే సహదేవుడి పర్యవేక్షణలో ఇది చాలా సాధ్యమవుతుంది. ఇదే అధర్వణ వేదంలో 5వ కాండ అయితే, ప్రత్యేకించి 5వ భాగంలో 5, 9, అలాగే 9వ భాగంలో అద్భుతమైన వర్ణన ఉంది. అదొక్కటే చాలా మంత్రాలు ఉంటాయి దాంట్లోనూ. ఒక శ్లోకం గోవుకి వేద విద్యలకి కూడా అన్వయం చెప్తూ ఇది అధర్వణ వేదంలో, అలాగే యజుర్వేదంలో, ఋగ్వేదంలో కూడా ఉంది. ఇది సాధారణంగా అందరూ చెప్పుకుంటారు, కానీ దీనికి అర్థం ఒకలాగే చెప్పుకుంటారు. గౌరీర్మిమాయ సలిలాని తక్షతి ఏకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూవుషీ సహస్రాక్షర
పరమే వ్యోమన్ భువనస్య పంక్తి తస్యాహ సముద్రాః అధివిచ్చరంతి. గోవు జలాలను సంపాదిస్తూ ఏకపాదగా దేవతై ఉంటుంది, ద్విపదిగా అవుతుంది, చతుష్పదిగా అవుతుంది, అష్టపదిగా అవుతుంది, నవపది అవుతుంది. ఈ విధముగా రకరకాల రూపాలతోటి సహస్రాక్షరయ్యి భువన పంక్తులుగా మారి ఆ తర్వాత సమస్త జలముల నుంచి రసాన్ని స్రవింపజేస్తుంది. ఇది మామూలుగా చెప్పే భావము. అంటే గోవైభవం అంటే నిజానికి మనం మాట్లాడే ఒక్క వాక్కుందే అదే గోవు. ఎలాగా? ఇది గౌరీ గౌహు మిమాయ సలిలాని తక్షతి. జలములంతా వ్యాపించి ఉండగా మొట్టమొదట అది ఏకపది, ఒకటే అక్షరం వెలువడింది, ఓం అన్నది. అది కాస్త ఏమైంది? ద్విపది. బ్రహ్మదేవుడు అన్నాడు, ఎలా అర్థమవుతుంది మామూలు వాళ్ళకి అంటే భువః సువహ కింద మారింది. సా చతుష్పది, 4 వేదాల కింద మారింది అది. అష్టాపది, 4 వేదాల్లోంచి వేదములలో ఉండే షడంగములు వచ్చాయి. అయిన తర్వాత పురాణము ఇలాంటివి వచ్చాయి 2, 8. నవపది, ఇవే కాకుండా ఉపవేదాలు 4, విద్యలు 4, విశేషం పురాణం లాంటిది 9. అక్కడి సహస్రాక్షర పరమే వ్యోమన్. ఇలాగ అద్భుతంగా ఎదిగింది గోవు వాక్కు. ఆ వాక్కు రూపమే ఆవు. అందుకనే మన పిల్లలకి చిన్నప్పుడు కానుక ఇచ్చేటప్పుడు గోవు బొమ్మతో ఉన్న కృష్ణుడిని ఇస్తుండేవారు. నిజానికి కృష్ణుడు గోవులు కాపలా కాయలేదు, దూడలే కాపలా కాశాడు. మరి కృష్ణుడికి గోవుకి సంబంధం ఏమిటి? అడగండి పురాణ పండితుల్ని, వాళ్ళు ఏం మాట్లాడరు. వాళ్ళు దూడలే కాపలా కాశాడు కాదు. కృష్ణ అవతారానికి మూలము భూదేవత గోరూపధారిణి వెళ్ళింది. అది చెప్పడానికి నార్త్ ఇండియా వాడు తెలివితేటలు కలిగిన వాడు పెట్టాడు. మనం గొడ్లు కాపలా కాశాడు, ఆవులు పెట్టండి అంటుంటారు వీళ్ళంతా మహానుభావులు. అలాంటి వాళ్ళకి నమస్కారం. అందుకని చెప్పి గోమాత అంతటి విశేషము కలిగినది. గోవైభవాన్ని చాలా 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 అందమైన మంత్రాలతో ఇంకా వర్ణించింది యజుర్వేదం. ఒక్క చిన్న మాట, 7 మధువులతోటి ధేనువు మధు ఇస్తుందట. 7 రకాల మధువులని చెప్పింది. అది మళ్ళీ వేదంలో చెప్పారు. బ్రాహ్మణశ్చ రాజాచ ధేనుశ్చ అడ్వాన్శ్చ వ్రీహిచ యవచ మధు 7. ఈ 7 మధువులు ఏమిటి అంటే బ్రాహ్మణము వేదమంత్రము, రాజాచ అధికారము, ధేను ఇగో ఇది ధేను అంటే చక్కగా వ్యాపించేలాంటి ఐశ్వర్యము, అనడ్వాన్ బరువులు మోసే దారిద్ర్యము, వ్రీహి వనస్పతులు ధాన్యాలు వేను, యవ ఆ యవ అంటే ఆరణ్యకములే ధాన్యములు, అలాగే మధు ఇవన్నీ కూడా 7 మధువులు. అలాంటి గోవులని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు సహదేవుడు. విరాటరాజుతో కూడా ఇదే చెప్తాడు. మరిన్ని విశేషాలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.